ఈరోజు పుష్య మంగళవారం, సంకటహార చతుర్థి. అందుకని ఆంజనేయ స్వామి బట్టలు వేసుకున్నాం. ఆరెంజ్ బాగుందా? గోదాదేవి కప్పు కూడా పెట్టుకున్నా. చూడండి, ఇంకా డోర్ ఓపెన్లో ఉంది, కనపడదు. డోర్ ఓపెన్ క్లోజ్ చేసి ఇది గోదా కుప్పు మరీ అంత వంకరగా పెట్టుకోలేదులే. అమ్మవారు కాబట్టి ఆమె ఎట్లా పెట్టుకున్నా ఏమనుకోరు. కానీ మనం పెట్టుకున్నాం అనుకో చాలా ఒక రకంగా అనుకుంటారు. ఎందుకు? అందుకని కప్పు పెట్టుకున్నాం. అది గోదా మహాలక్ష్మి అమ్మవారిది కదా ఈ నెల అంతా. అందుకని గోదా అమ్మవారి కప్పు పెట్టుకున్నా. కృష్ణ ఇది రంగస్వామిది. రంగస్వామిది ఒక కీర్తన పడుకుందామా? లేరా ఓ రంగనాథ, గొంతు సరి చేసుకుందాం. లేరా శ్రీరంగనాథ జాగేలరా, నీ సేవకై భక్తులొచ్చారయ్యా స్వామి. లేరా ఓ రంగనాథ జాగేలరా, నీ సేవకై భక్తులొచ్చారయ్యా. ఏడాది కోమారు బ్రహ్మోత్సవం, నీ భక్తుల మదిలోన దివ్యోత్సవం. ఏడాది కోమారు బ్రహ్మోత్సవం, నీ భక్తుల మెడలో మదిలోన దివ్యోత్సవం. ఉయ్యాలలో నీవు ఊగేవులే, మా మదిలోన కలకాలం నిలిచేవులే. లేరా శ్రీరంగనాథ జాగేలరా, నీ సేవకై భక్తులొచ్చారయ్యా. ధనుర్మాస వ్రతమేమో ఆండాళ్ళది, మాల ధరించు వైభోగం శ్రీవారిది. ధనుర్మాస వ్రతమేమో ఆండాళ్ళది, మాల ధరించు వైభోగం శ్రీవారిది. మీ కళ్యాణము లేక కనుదోయకం, మీ కళ్యాణము లోక కనుదోయకం. మరుమరు వంగరాదో ఈ సంబరం. లేరా శ్రీరంగనాథ జాగేలరా, నీ సేవకై గోదవచ్చిందయ్యా స్వామి. నీ సేవకై గోపికలొచ్చారయ్యా స్వామి. నీ సేవకై మేము వచ్చామయ్యా. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీరంగనాథ్. ఈ పాట నేనే రచించా. బాగుందా? ఇట్లాంటి చాలా పాటలు రచించా. కాకపోతే ఎందుకనో నాకు కంఠస్థం చేసి అందరికి వినిపించాలని ఉంటుంది. కానీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు. మన పాటలు పద్యాలు ఎవరు వింటారులే అనిపిస్తుంది. అమ్మవారైతే వ్రతం చేసింది, కానీ మాల కట్టి అయ్యవారికి వేసేటకల్లా ఆయన ఆనందం పడ్డాడు. అప్పుడు అమ్మని ఆయనలో కళ్యాణం చేసుకొని ఐక్యం చేసుకున్నాడు. అట్లాగే ఒక దానికి మనం మొదలు పెడితే అది ఇంకా 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 ఎన్నో మంచి మంచి ప్రయోగాలు చేపిస్తుంది. అలాగే నేను ఎప్పటి నుంచి అట్లీస్ట్ ఒక 24 సంవత్సరాలు బట్టి 26 సంవత్సరాలు బట్టి నేను ఈ ధనుర్మాసం చేస్తున్నాను. నేను జగ్గైపేటలో ఉన్నప్పుడు అక్కడ కాముట్లు ఉండేవాళ్ళు. వాళ్ళకి రంగస్వామి అంటే చాలా ఇష్టం. తర్వాత అన్ని గుళ్ళల్లో చేసేవాళ్ళు. కాకపోతే శ్రీరంగం మనం ఎట్లా వెళ్ళలేం కదా అని రంగస్వామి గుడికొని వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి ఆ పాసురాలు అవన్నీ నేర్చుకొని, శ్రీరామ విజయలక్ష్మి గారని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ నేర్పించారు పాసురాలు అవన్నీ. నేను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు స్వామిని దర్శించి ఆండాళమ్మ తల్లిని దర్శించి
వాళ్ళతో పాటు ఉండి ప్రసాదాలు తీసుకొని అక్కడి నుంచి వరదరాజ స్వామి గుడి అని ఉంది, అక్కడికి వెళ్ళి ఆయన్ని కూడా దర్శించుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళి 7:30కి వచ్చేవాళ్ళం ఉదయం. చాలా బాగుండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామి దయ వల్ల నేను చేస్తూనే ఉన్నాను. మా సార్కి ఎన్నో ఇబ్బందులు ఇక్కట్లు వచ్చినాయి, కానీ అన్నిటిని దాటి ఆయన 26 సంవత్సరాలు బట్టి ఆరోగ్యంగానే ఉన్నారు. చాలా 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 పెద్ద పెద్ద దెబ్బలు జరుగుతున్నాయి ఆయనకి, కానీ ఆ రంగస్వామి దయ వల్ల నేను ఈ గోదా అమ్మవారి సేవ చేయడం కోసం ఆయన్ని చల్లగా ఉంచుతున్నారు. నాకు అదే 10,000. నా బిడ్డ పాప చల్లగా ఉండాలి, మా ఆయనగారు చల్లగా ఉండాలి, నేనేమైపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. స్వామి ఇప్పుడు పిలిస్తే ఇప్పుడైనా సరే నాకే అభ్యంతరం లేదు. ఓకేనా? అట్లనే మీరు కూడా రంగస్వామిని సేవ చేసుకోండి, చాలా బాగుంటుంది. రంగా 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 అంటే రమ్యంగా ఉంటుందంట. రంగా 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 రమ్యమైన నీ నామం, అది వింటూ ఉంటే చాలును ఈ బ్రతికే జన్మధన్యం. రంగా 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 అంటూ ఉంటే ఆనందం, ఆ ఆనందంలో మునిగి తేలి ఈ జన్మే కదా ధన్యం. అది అట్లాగే ప్రతి దాంట్లో రంగని చూసుకుందాం, అందుట్లో మన శ్రీవారిని కూడా చూసుకుందాం. అందరం ఆనందంగా ఉందాం, హ్యాపీగా ఉందాం. ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ఓకే, బాయ్ 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 బాయ్, షేర్.